యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా అన్నయ్య బాణం సాయన్న వైప అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది ఎవరి విషయము అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి వైఎస్ షర్మిల, అటు తర్వాత విజయసాయి రెడ్డి, వీరిరువురు కలయిగా ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో వాళ్ళ కుటుంబ విషయాన్ని పక్కన పెడితే ఇది సోషల్ మీడియాలో కావచ్చు, దినపత్రికల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అటు తర్వాత పులివెందుల్లో ఇది పెద్ద చర్చాంశనీయం అయ్యింది। అసలు ఏం జరుగుతుంది రాజకీయం? చెల్లెలు ఏమో షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆమె రాష్ట్ర అధ్యక్షురాల పదవిలో ఆమె ఉంది। ఆమె ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుని ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉంది। ఆ తర్వాత ఒకనొక సమయంలో అన్నయ్య మీద కూడా విరుచుకుపడే విధంగా ఆమె రాజకీయం కొనసాగుతూ ఉంది। ఉన్నట్లు ఉండి విజయసాయి రెడ్డి చర్చాంశనీయం। అప్పట్లో షర్మిల ఏదో కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షురాల తరఫున ఉన్నందువల్ల సోషల్ మీడియాలో కావచ్చు, దినపత్రికల్లో కావచ్చు, ఇంకా ఇతర రకాలైన ఛానల్స్ లో కావచ్చు అప్పుడప్పుడు షర్మిల రాజకీయం కనపస్తూ ఉండేది। కానీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది షర్మిల రాజకీయం। ఈ హాట్ టాపిక్ గా షర్మిల రాజకీయం మారడానికి ప్రధాన కారణం మొన్న రాజ్యసభకు రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి షర్మిలతో కలిశాడు అని, షర్మిలతో దాదాపు 3 గంటలు చర్చించాడు అని, భోజనం కూడా అక్కడే చేశాడు అని, అసలు ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్తాడు అని, షర్మిలకు సపోర్ట్ గా ఉంటాడు అని, షర్మిలకు సలహాదారుడుగా ఉంటాడు అని ఏ విధమైన వార్తా కథనాలు వస్తున్నాయంటే ఆ విధంగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి। అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే షర్మిల కలిసిందా లేదా విజయసాయి రెడ్డి వెళ్ళి కలిశాడా? ఈ విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి విజయసాయి రెడ్డి ఎవరు అంటే వారి కుటుంబంలో కీలక పాత్ర, మొత్తం అంతా ఆడిట్ లెక్కాచారాల మనిషి విజయసాయి రెడ్డి। ఇటీవల కాలంలో ఆయన రాజ్యసభకు సభ్యత్వ రాజీనామా చేశాడు కాబట్టి, జగన్కు దూరంగా ఉన్నాడు కాబట్టి షర్మిలతో ఏదో మాటామంది కలిపేందుకు వచ్చినట్లు ఉంది। అంటే ఆర్థిక లావాదేవీలు ఉంటాయి అని, ఎందుకంటే కుటుంబ వ్యవహారం, అన్న ఆస్తి చెల్లెల ఆస్తి, ఆ తర్వాత కుటుంబంలో ఉండే ఆస్తి పాస్తులు, ఈ రకాలన్నీ కూడా చర్చాంశనీయంలోకి వచ్చి ఉంటాయి కదా। అందులో భాగంగా విజయసాయి రెడ్డి కలిసి ఉంటాడు కదా అనే చర్చాంశనీయం కూడా రాలేదు। కానీ ఎందుకో పొలిటికల్ గానే కొనసాగుతూ ఉంది ఇది కలయిక। ఆ పొలిటికల్ గా ఎందుకు కొనసాగుతుంది అంటే కాంగ్రెస్ వైపు వెళ్తే భారతీయ జనతా పార్టీ ఏమైనా చర్యలు తీసుకోదా, అది పక్కన పెడదాం। అసలు విజయసాయి రెడ్డితో షర్మిల కలచడం అదేందో విచిత్రం అయినట్లు ఆ విచిత్రమైన కథనాలు వస్తూ ఉన్నాయి। అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటి అంటే గతంలో విజయసాయి రెడ్డి కూడా షర్మిలను ఏదో రకంగా విమర్శలు చేశారు, వాళ్ళ కుటుంబం మీద అత్తర తల్లి మీద కూడా కొంత విమర్శలు చేశారు। ఆ విమర్శలు చేయడం వలనే ఇప్పుడు విజయసాయి రెడ్డి షర్మిల ఎందుకు కలుస్తున్నారు అనే అనుమానం ప్రతి ఒక్కరిలో వచ్చే ఎవరికి తోచిన వాళ్ళ రీతిలో రకరకాలుగా రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉన్నారు। నేను కూడా ఏంటి ఈ పరిస్థితి, ఎక్కడ ఈ పరిస్థితి అని ఆరా తీస్తే కేవలం రాజకీయం ఉండదు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆస్తిపాస్తులకు సంబంధించి వ్యవహారాలు ఉంటాయి అని ఓ మేధావి ఒక విశ్లేషకుడు చెప్పాడు। ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు మొత్తం అంతా కూడా విజయసాయి రెడ్డికి తెలుసు కనుక ఈ లావాదేవీల విషయంలో అన్నా చెల్లెలు ఏదైనా విజయసాయి రెడ్డితో చర్చలు జరపాలని ముందుకు వచ్చారా? ఆ తర్వాత విజయసాయి రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళాడా, షర్మిల విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళిందా, టోటల్ మీద ఏం జరుగుతుంది అనే విషయం పూర్తి వివరాలు ఎవరికి తెలియవు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కథనాలు ఇస్తూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో। మీ సీనియర్ జర్నలిస్ట్ ధర్మరా కృష్ణయ్య, నమస్తే।